నమస్కారం. మాకల్ప్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మందగించిన ఆర్థిక వృద్ధి ఉపాధి కారణంగా యూఏఈలో పర్సనల్ లోన్ డిమాండ్ బలహీనంగా మారింది. 2026 మొదటి త్రైమాసికానికి యూఏఈ సెంట్రల్ బ్యాంక్ చేసిన సర్వే ఫలితాల ప్రకారం ఈ త్రైమాసికంలో యూఏఈలో వ్యక్తిగత రుణాల డిమాండ్ క్షీణించింది. నికర నిల్వ 6.0% పాయింట్లకు పడిపోయింది. డిమాండ్లో అత్యంత తీవ్రమైన తగ్గుదల ఉత్తర ఎమిరేట్స్లో నమోదు కాగా ఆ తర్వాత అబుదాబి ఉంది. దుబాయ్లో అతి తక్కువ క్షీణత నమోదైంది. ఈ త్రైమాసికంలో అన్ని కేటగిరీలలో వ్యక్తిగత రుణాల డిమాండ్ బలహీనపడింది. క్రెడిట్ కార్డు రుణాల్లో అత్యంత తీవ్రమైన క్షీణత నమోదు కాగా తర్వాత గృహ రుణాలు మరియు రీఫైనాన్సింగ్ రెన్యువల్స్ వంటివి కలిగిన ఇతర కేటగిరీల్లో క్షీణత నమోదైంది. ప్రాంతీయ రాజకీయ సంఘర్షణ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థల మందగమనం మరియు ఉపాధి మార్కెట్పై దాని ప్రభావం కారణంగా డిమాండ్లో క్షీణత ప్రధానంగా ఏర్పడిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలు స్పష్టం చేసింది. ఇక వచ్చే త్రైమాసికంలోని వ్యక్తిగత రుణాల డిమాండ్ మరింత బలహీనపడుతుందని వెల్లడించింది. నికర బ్యాలెన్స్ 10.9% పాయింట్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే త్రైమాసికంలో అన్ని వ్యక్తిగత రుణ విభాగాల్లో డిమాండ్ మందకొడిగా ఉంటుందని ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గృహ రుణాలు అలాగే కారు లోన్లలో అత్యంత తీవ్రమైన క్షీణత ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ తక్కువ వడ్డీ రేట్లు మరియు గృహ ఆదాయంలో మార్పులు కొంత మద్దతునిచ్చాయని తెలిపింది. సెల్ఫ్ నివాస పెట్టుబడి మరియు ఇతర గృహ రుణాల వర్గాలన్నింటిలోనూ రుణాల జారీ మెరుగ్గా కొనసాగా గృహేతర పెట్టుబడి రుణాలు, కార్ లోన్లు, క్రెడిట్ కార్డులు మరియు వ్యక్తిగత రుణాల విషయంలో అది మందగించింది. వచ్చే త్రైమాసికంలో ఇతర గృహ రుణాలు, కార్ లోన్లు మరియు గృహేతర పెట్టుబడి రుణాల విషయంలో అత్యంత బలహీనంగా ఉంటుందని అంచనా వేయడంతో రుణాల పట్ల ఆసక్తి మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ప్రకారం క్రెడిట్ ప్రమాణాలు స్థిరంగానే ఉన్నాయి. 90% పైగా ప్రతిపాదనలు ఎటువంటి మార్పు లేదని సూచించారు. నిబంధనలు మరియు షరతులను సర్దుబాటు చేసిన చోట ఆర్థిక సంస్థలు అధిక రిస్క్ ఉన్న రుణాలపై అధిక ప్రీమియంలు మరియు ఫండింగ్ ఖర్చులపై విస్తృత స్పైడ్లను పేర్కొన్నాయి. అయితే లోన్ టు ఇన్కమ్ నిష్పత్తులు మరియు వడ్డీయేతర ఫీజులు మరియు ఛార్జీలు స్వల్పంగా తగ్గాయి. పర్సనల్ లోన్ల తిరస్కరణ రేట్లు దాదాపుగా అలాగే ఉన్నాయి. కేవలం 1.1% పాయింట్లు మాత్రమే స్వల్పంగా పెరిగాయని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. కువైట్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు జైలు శిక్షలకు బదులుగా ప్రత్యామ్నాయ శిక్షలు విధించనున్నారు. ఇందుకోసం న్యాయస్థానాలకు అధికారం కల్పిస్తూ కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఎగ్జిక్యూటివ్ నిబంధనలను ఆమోదించింది. మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్ సబాహ్ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురితమైన వెంటనే అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం న్యాయస్థానాలు జైలు శిక్షకు బదులుగా సామాజిక సేవ, ట్రాఫిక్ అవగాహన మరియు పునరావృత కార్యక్రమాలకు హాజరు కావడం, శిక్షణ వర్క్షాపులు, ఉల్లంఘన వలన కలిగిన నష్టాన్ని మరమ్మతు చేయడం వంటి శిక్షలను విధించవచ్చు. సాధారణ పరిపాలనా విభాగం ఈ శిక్షల అమలును పర్యవేక్షిస్తుంది. జూలై 6 నుంచి వారం చివరి వరకు ఖతార్లో నార్త్ వెస్ట్ దిశ నుండి బలమైన గాలులు వీస్తాయని ఖతార్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వాతావరణానికి సంబంధించిన ఒక పోస్ట్ చేసింది. గాలుల తీవ్రత సాధారణ నుండి బలంగా ఉంటుందని, చెలరేగే దుమ్ము కారణంగా కొన్ని ప్రాంతాల్లో హారిజంటల్ విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే సముద్రంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ సమయంలో సముద్ర యానానికి దూరంగా ఉండాలని సూచించింది. రహదారి వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడానికి రాయల్ ఒమన్ పోలీస్ ఒక పబ్లిక్ అడ్వైజర్ని జారీ చేసింది. వాహనాల విండో టింటింగ్ను నియంత్రించే నిబంధనలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. రహదారి భద్రతా అవసరాలకు అనుగుణంగా టింట్ పరిమితులను పునరుద్ఘాటించింది. వాహనం ముందు విండ్షీల్డ్ మినహా వాహనాల విండోలకు టింట్ వేయవచ్చు. ముందు విండ్షీల్డ్కు టింట్ వేయడానికి అనుమతి లేదు. మిగిలిన వాహన విండోలకు గరిష్టంగా అనుమతించదగిన టింట్ స్థాయి 50%, ఫ్యాక్టరీలోనే అమర్చిన టింటెడ్ సైడ్ విండోలున్న వాహనాలు కూడా అనుమతి ఉందని, అయితే ఆ గ్లాస్ కనీసం 30% టైట్ ట్రాన్స్మిషన్ కలిగి ఉండాలని ఆర్ఓపీ పేర్కొంది. అలాగే వాహనదారులు మ్యాట్ వెహికల్ ర్యాపులు లేదా పెయింట్ ఫినిషింగ్లను ఉపయోగించవచ్చని తెలిపింది. సౌదీ అరేబియాలో ఎంపిక చేసిన వ్యాపారాలకు 24 గంటల నిర్వహణ అనుమతి పొందడానికి అవసరమైన రుసుము నుండి మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ మరియు హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేశాయి. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండే ఇంధన కేంద్రాలు, సేవా కేంద్రాలు, అలాగే హోటళ్లు, హోటల్ అపార్ట్మెంట్లు, రిసార్ట్లు మినహాయింపు పొందే కేటగిరీలో ఉన్నాయి. అదేవిధంగా ఫార్మసీలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్యా సంస్థలు, వివాహ మందిరాలు మరియు వినోద విశ్రాంతి గృహాలకు కూడా ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల మధ్య జరిగే వ్యాపార కార్యకలాపాలకు 24 గంటల అనుమతి వర్తిస్తుంది. రమదాన్ పవిత్ర మాసంలో లేదా ఈద్ సెలవు దినాల్లో ఈ ఆంక్షలు వర్తించవని ప్రకటించారు. కాగా అనుమతించిన ఉద్యోగుల షిఫ్ట్లకు సంబంధించిన నియమాలను తాము నిర్దేశిస్తామని, అదే సమయంలో నివాస ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు అర్హత గల వ్యాపారాలు పనిచేయగల వీధులను, ప్రదేశాలను పురపాలక సంఘాలు నిర్దేశిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
బహ్రెయిన్లో రోజుకు 60 మిలియన్ల ఇంపీరియల్ గ్యాలన్ల వరకు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో హిద్లో కొత్త తాగునీటి ప్లాంట్ రానుంది. ఇందుకోసం ఆక్వా పవర్ సమర్పించిన బిడ్కు ఆమోదం లభించింది. దీన్ని బహ్రెయిన్ ఇండిపెండెంట్ వాటర్ ప్రొడ్యూస్ ప్రోగ్రాం కింద నిర్వహించనున్నారు. ఈ ప్లాంట్ 2028లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ బహ్రెయిన్ దీర్ఘకాలిక నీటి భద్రతను బలోపేతం చేస్తుందని అధికారులు వెల్లడించారు. హిద్ ఇండిపెండెంట్ వాటర్ ప్రాజెక్ట్ కోసం సౌదీ అరేబియాకు చెందిన ఆక్వా పవర్ ఏకైక బిడ్డర్గా నిలిచిందని టెండర్ బోర్డు డేటా వెల్లడించింది. ఉత్పత్తి చేసే ప్రతి క్యూబిక్ మీటర్ నీటికి కంపెనీ BDO 276 కోట్ చేసింది. దీని ప్రకారం ప్రతి 1000 లీటర్ల స్వచ్ఛమైన నీటి ఉత్పత్తికి సుమారు 276 ఫిల్స్ ఖర్చు అవుతుంది. ఈ మొత్తం నీటి ఉత్పత్తి టారిఫ్ మాత్రమే. ప్లాంట్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు ఇందులో రాదని ఈ పథకాన్ని ఇండిపెండెంట్ వాటర్ ప్రొడ్యూసర్ మోడల్ కింద అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఒప్పంద సామర్థ్యం గంటకు 11,364 క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది. కొన్ని పాత వ్యవస్థలతో పోలిస్తే ఎనర్జీ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించిన సముద్రపు నీటి రివర్స్ ఆస్మోసిస్ అనే డిసాలినేషన్ పద్ధతిని కొత్త ప్లాంట్లో ఉపయోగించనున్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.